హాయ్ ఫ్రెండ్స్, 'డ్రాగన్' గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది భయ్యా. అంత కిక్ అయితే ఇయ్యలేదు. మన 'సలార్' గ్లిమ్స్ ఇచ్చినంత కిక్ అయితే 'డ్రాగన్' అయితే ఇవ్వలేకపోయింది. ఎందుకంటే మనకు చూసి రొటీన్ లెక్క కనబడుతుంది. ఒకడు హీరోకి ఎలివేషన్ ఇవ్వడంలో మనం 'ప్రశాంత్ నీల్‌లో' చూసి డైరెక్టింగ్ విధానం చూసి మనకు బోర్ కొట్టేసింది. అదే విధానంగా చక్ అని ఒకేసారి బ్లాక్ కావడం, చక్ అని బ్లాక్ కావడం అది చూసి మనకు రొటీన్ అనిపించి మనకు గ్లిమ్స్ అనేది కొంచెం రొటీన్‌గా కనబడుతది. 'సలార్' గ్లిమ్స్ ఒక 2 నిమిషంన్నర ఇచ్చిన కిక్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చింది. ఇది మాత్రం 4 నిమిషాలు ఇచ్చినా మాత్రం కిక్ ఇయ్యలేదు. 'డ్రాగన్' దేనివల్ల అంటే మన 'కాన్సార్‌లో' కొన్ని మన క్యారెక్టర్‌లు అర్థం కాలేదని మన 'ప్రశాంత్ నీల్' మైండ్ సెట్‌ని ఆలోచించి ఇలా ఫస్ట్ విలన్‌లను ఇంట్రొడ్యూస్ చేస్తుండు. 'సలార్‌లో' ఆ తెగలు ఉండడం వల్ల మనకి ఫస్ట్ టైం చూసేటప్పుడు మనకు సినిమా కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. చూడంగా సినిమా ఎక్కింది. అలాగే 'ప్రశాంత్ నీల్' ఫస్ట్ టైం కన్‌ఫ్యూజ్ కావద్దనే ఇలా గ్లిమ్స్‌లోనే విలన్‌లను ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా మనకి కొంచెం కాన్సెప్ట్ అనే అర్థం మైండ్‌లోకి మనకి ఎక్కించే విధంగా చేస్తుండు 'ప్రశాంత్ నీల్'. మైండ్ సెట్ వేరే తిరిగుంది. ఫస్ట్ క్యారెక్టర్‌లని, విలన్‌లని, వాళ్ళ తెగలని ఎక్కేయాలని ఫస్ట్ గ్లిమ్స్‌లో అంతసేపు ఉంచిండు. 'ప్రశాంత్ నీల్' ఏం పిచ్చోడు కాదు. అందరినీ అంత ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల కథ కొంచెం అర్థమవుతుంది. సినిమా థియేటర్‌లో వెళ్ళగానే సినిమా మూవీ అర్థమయ్యే విధంగా చేసేలా చేసి 4 నిమిషాలు ఇచ్చింది. కాకపోతే 'సలార్' అంత గ్లిమ్స్ అయితే లేదు భయ్యా. నా ఫీలింగ్ అయితే అనిపించింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.